రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘ కార్యాలయంలో ఈరోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేలా బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను త్వరగా ఇప్పిస్తూ ఇతర ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ ఆర్డర్లను కూడా సిరిసిల్ల కార్మికులకు అందించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ టీఎస్పీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పట్టణ పద్మశాలి సంఘం కార్యదర్శి మోర రవి, పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు అడిచెర్ల సాయి మరియు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొత్త డిజైన్లను రూపొందించి కట్టుకునే విధంగా మహిళలు కట్టుకునే విధంగా చీరలు రూపొందించాలనుకుంటున్నారో అదేవిధంగా రూపొందించి మా సిరిసిల్లాలో ఉండబడే పవర్లు పరిశ్రమను ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు మన వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి వస్త్ర పరిశ్రమ కాబట్టి ఈ వస్త్ర పరిశ్రమకు ప్రత్యేక నిధులు కేటాయించి నిజంగానే 1000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించినప్పుడు కనీసం ఒక 1000-2000 కోట్ల రూపాయలు చేనేత మరమగ్గాలకు కేటాయించి మన వస్త్రోత్పత్తిదారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా అంటే ఈ ప్రభుత్వం కూడా ఈ నేత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి పర్యటించినప్పుడు ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం ఇస్తూ మరి ఇక్కడి ప్రజలను ఆదుకున్న ఘన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. అదే దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల ప్రజలను ఆదుకోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. దయచేసి ఏ ప్రభుత్వాన్ని మనం నిర్మించడం లేదు, మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ పరిశ్రమను ఆదుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం బతుకమ్మ చీరల ఆర్డర్లు పేమెంట్ల గురించి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాలు నేతన్నల ఉపాధి కల్పిస్తూ వారికి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరిచే దిశగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. తద్వారా నెలకు 6,000 సంపాదించుకున్నటువంటి నేత కార్మికులు 15-16,000 ఆ పైన కూడా సంపాదించుకునే అవకాశం కలిగింది. 7 సంవత్సరాలు కూడా ఉపాధి పొందారు. అంతేకాకుండా వారికి పింజరల సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది 20 కోట్ల రూపాయలు. అదేవిధంగా 4 దఫాలుగా 36 కోట్ల రూపాయలు కూడా యారం సబ్సిడీ, ఏదైతే 1 మీటర్ ఉత్పత్తి చేసిన కార్మికులకి ₹42 రాయితీగా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా 2 సంవత్సరాలు కూడా ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల వరకే ఆర్డర్లు ఇవ్వడం, అదంతా కూడా సెప్టెంబర్ నెలకు ప్రొక్యూర్మెంట్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, బతుకమ్మ కంటే ఒక వారం రోజుల ముందుగానే తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ చీరల కానుక ఇవ్వడం సాంప్రదాయంగా జరుగుతుంది. కానీ నేతన్నలకు ఉపాధి కల్పించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మారినంత మాత్రాన ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయి పురుషాలుగా ఉన్నటువంటి సిరిసిల్లను బతుకమ్మ చీరల ద్వారా, అదేవిధంగా ఆర్బీఎం ఆర్డర్ల ద్వారా రంజాన్, కేసీఆర్ కిట్, అదేవిధంగా క్రిస్మస్ కానుకలతో ఇక్కడ దాదాపు 6 మాసాల పాటు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. తద్వారా ఏటా 500 కోట్ల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు ప్రభుత్వం మారినంత మాత్రాన నేత కార్మికుల మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. పద్మశాలి సమాజానికి నిన్న మొన్న జరిగిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్పడం చర్విత చరణం అవుతుందని చెప్పి ఆ సందర్భం నేను తీసుకురావడం లేదు. కానీ రేపు జరగాల్సిన పర్యటన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పర్యటన వాయిదా పడినప్పటికీ ఇక్కడ బాధ్యులుగా ఉన్నవారు చేనేత జౌళి శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సానుకూలంగా స్పందించి, ఎందుకంటే దాదాపు 90 రోజులైంది మీ ప్రభుత్వం ఏర్పడి, మాకు అనిపిస్తుంది నోటితో పొగుడుతూ నొసడితో ఎక్కిరిస్తున్నట్టుగా ఉంది. 90 రోజులలో 100 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. మాట్లాడితే కేటీఆర్ గారు ఇచ్చి వెళ్ళాల్సిందన్నారు. వాస్తవంగా ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సింది ఉంది. ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాదనో మళ్ళీ మేము అధికారంలో వచ్చి ఇక్కడ ఉన్న నేత పరిశ్రమలకు ఆర్డర్లు ఇద్దామని అనుకున్నాం. కానీ ప్రజల ఆలోచన కొత్తగా ఆలోచించారు, మార్పు ఏదో లాభం చేస్తున్నట్టు. కానీ ఈ రకమైన మార్పు వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇదే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే నేత కార్మికులందరికీ కూడా తెలుసు, వాళ్ళకున్న రావాల్సిన బకాయిలు ఇవ్వడం జరిగేది. ఇంకొక దఫ యారం సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగేది. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపణలు చేయడం సరికాదు.
ప్రభుత్వంలో లేని వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఎవరైతే చేస్తున్నారో అది వారి విజ్ఞానతకే వదిలిపెడుతున్నాం. ఇది ఒక్క నేత కార్మికులదే కాదు, కాంట్రాక్టులు కానీ బిల్లులు కానీ సహజంగా ఎప్పుడూ ఉండే ఉంటాయి. కానీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారినంత మాత్రాన వారి అని బాకీ ఇవ్వకుండా పోదు. కానీ ఇది మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించి ఇక్కడున్న బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇవ్వాలి. తద్వారా నేత కార్మికులందరికీ కూడా ఉపాధి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఆర్డర్లను పూర్తి చేయాలంటే కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా తక్షణమే ఒక 100 కోట్లు రిలీజ్ చేయాలి. ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా ఆధారపడ్డ వ్యవసాయ రంగం ప్రధానంగా, ఆ తర్వాత ఉన్నదే వస్త్ర రంగం. ఈ వస్త్ర రంగాన్ని కూడా బలోపేతం చేయడానికే మనం ఇచ్చినాం. మరి ఇప్పుడు ఏదైతే నేత కార్మికులకు ఇవ్వకుండా రైతులకు 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు ఇప్పటి వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్న పెద్దలు. మరి అదేవిధంగా సిరిసిల్ల ప్రధానంగా ఉన్నటువంటి నేత కార్మికులకు కూడా ఒక 100 కోట్లు ఇచ్చినట్టయితే ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఆలోచన బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. తప్పకుండా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవాలి. అంతేకాకుండా వర్కర్ టు ఓనర్ షెడ్లు పూర్తయినాయి. మాకు ఈ మధ్యనగా కర్ణాకర్ణిగా వినబడింది ఏంటంటే కొంచెం పెద్ద పెట్టుబడిదారులకు అప్పగిస్తారని. అది కాదు, విధి విధానాలను కూడా మేము ఆనాడే కొన్ని రూపకల్పన చేయడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారి ద్వారానే సెలక్షన్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. మీరు ఏ విధంగా చేసినా పర్వాలేదు. బతుకమ్మ చీరలకు ఇందిరాగాంధీ పేరు పెడతారా, సోనియా గాంధీ పేరు పెడతారా, ఏది పెట్టినా మాకు అభ్యంతరం లేదు. నేత కార్మికులకు పని కల్పించండి. అదేవిధంగా వర్కర్ టు ఓనర్ షెడ్లను కూడా సెలక్షన్ ఏ విధంగా ఉన్నా అనగారిన వాళ్లకు, నేత కార్మికులుగా ఉన్న వాళ్ళకి, ఎందుకంటే 50% సబ్సిడీ ఇస్తున్నాం చూడండి, వాళ్ళంతా ఖచ్చితంగా నేత కార్మికులుగానే ఉన్నారు. అందులో కూడా కొన్ని నిబంధనలు ఏర్పరిచి అర్హులైన వారికి ఆ 1100ని కూడా సెలెక్ట్ చేసినట్టయితే వారు కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచన చేసి ఒక కార్మికుల్ని యజమానిగా చూడాలనే కళ ఉంది. అదొక మానవతా దృక్పథంతో ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించిన కార్యక్రమం 400 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం అయినా ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికులను, ఆ కార్మికులను యజమానులుగా చేసే ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ వారం రోజుల లోపలనే మీరు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినట్టయితే ఆడపడుచులకు దసరా వరకు మనం బతుకమ్మ వరకు కానుక ఇవ్వగలుగుతామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని గత 2 మాసాల నుండి సిరిసిల్ల పద్మశాలీలు, గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గతంలోని ఆకలి చోళ మధ్యలో ఎన్నో ఆకలి చోళం చూసిన కేసీఆర్ గారు చెల్లించిపోయి గతంలో కీర్తి చేసి వంగా నరసయ్య గారు ఒక కమిటీ వేసి 50 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు కేసీఆర్ గారు. ఆ తరుణంలో ఉపాధి శృతి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేటీఆర్ గారు ముఖ్యులను, ఇక్కడ వ్యాపారస్తులను కొంతమంది పిలుచుకొని ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతోటి ఇవాళ ఉపాధి కర్మచారి రైతుల తర్వాత నేతలను గుర్తించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యంతో ఇవాళ బతుకమ్మ చీరలు ఆర్డర్ దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ కార్మికులను, ఆసాములను ఇక్కడ పట్టణంలోని దాదాపు పద్మశాలి తెలంగాణ రాష్ట్రంలోనే అధిక శాతం ఉన్న సిరిసిల్ల 80% ఉన్న పద్మశాలీలు సిరిసిల్లలోని ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఏది ఏమన్నా కానీ ఒకటి ఏంటంటే పద్మశాలీలు అనేది పెద్ద మొత్తంలో ఎన్నో ఆకలి చోళ మధ్య గడిపిన దాన్ని ఇలా 7 సంవత్సరాలు మరిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆ గవర్నమెంట్లో ఏమేమి అమలవుతున్నాయో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చూత అమలు చేయాలన్న ఒక లక్ష్యంతో మా పద్మశాల అమాయకులు దాదాపు నిన్నటి మొన్న చూస్తుంటే కేకే మహేందర్ రెడ్డి ఆర్డర్ ఇప్పిస్తాడు, ఖచ్చితంగా మాకు ఆర్డర్ వస్తుంది, మాకు 200 కోట్లు రిలీజ్ అవుతాయి అనుకుంటూ దాదాపు 2 మాసాల నుంచి మా అమాయక పద్మశాలీలు తిప్పుకోవడం జరుగుతుంది. నిన్న మొన్న వైరస్ అయింది, ఇంకా దొబ్బితున్నలకు ఇంకా ఆర్డర్ ఇస్తానా అని చెప్పి కేకే మహేందర్ రెడ్డి గారిది నిజస్వరూపం అనేది మీడియా ద్వారా బయటపడ్డది. కాబట్టి దయచేసి పద్మశాలీలు ఎంత అమాయకులో అంత ఘాటైన వ్యక్తులు. నువ్వు ఏదైతే నిజస్వరూపం బయటపడ్డదో ఇప్పటికైనా పద్మశాలీలను ఉపాధి అనేది గుర్తించి
ఈ అతి త్వరలోనే, ఎందుకంటే దాదాపు జనవరి ఫిబ్రవరినే ఆర్డరు ప్రతి సంవత్సరం ఇచ్చేది కాబట్టి ఇప్పుడు దాదాపు ఆర్డర్ ఇస్తేనే బతుకమ్మ చీరలు అందే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేకే మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ నియోజకవర్గం దొబ్బి తిన్నారు, మాఫియా అనే పదాలు వాడడం కరెక్ట్ కాదు. బతుకమ్మ చీరలు అనేది ఒక ఇతర రాష్ట్రాల నుంచి యారను కొనుకొచ్చి తయారు చేసి కూలి కొరకే ఇలా సిరిసిల్ల కార్మికులు బతుకుతున్నారు. మాఫియాలు బీపీఆర్ఎనని మాట్లాడవద్దని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున మా పద్మశాలి ఆడపడుచులు, మా సోదరులు ఒక కులాన్ని వర్గీకరించిందని చెప్పి మాట్లాడడం మా కుల సంఘ సభ్యులు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక కులాన్ని అవమానపరిచిండు అనే పదం మాట్లాడవలసింది పోయి సమర్థించడం, అధికార అంటే ఒక పదవులు కావాలనే ఆకాంక్షతోటి మాట్లాడుతుంది కావచ్చు, కానీ మాత్రం అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలిపెడుతున్నాం. కాబట్టి ఏది ఏమన్నా కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా మా ఆసాములు, కార్మికులు, సేట్లు ఐక్యవేదిక ఏర్పాటు చేసి అంబేద్కర్ చౌరస్తులోనే రిలే నిరాదీక్ష ఈ 2-3 రోజుల్లో ప్రణాళిక తయారు చేసేందుకు అందరి ఐక్యమత్యం చేసి మా పద్మశాలీలను ఆదుకోవాలని ఒక లక్ష్యంతో దాదాపు సిరిసిల్ల పరిశ్రమ అంటేనే పవనం పరిశ్రమ కాబట్టి అందరూ ఐక్యమత్యమై ఉండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2-3 రోజుల లోపలనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ఖచ్చితంగా మన నిరాదీక్షకు ఏర్పాటు చేసుకుంటాం. ఒకవేళ మీది 2-3 రోజుల లోపల ఆర్డర్ ఇవ్వకపోయినా, పైసలు రిలీజ్ చేయకపోయినా సిరిసిల్ల పట్టణం అందరు ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా హైదరాబాద్ దాకా చుట్టా వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఖచ్చితంగా యథావిధిగా ఇవ్వకపోతే మాత్రం ఆందోళనలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మన కాంగ్రెస్ నాయకులు మరియు కేకే మహేందర్ రెడ్డి గారే కానీ ఇన్ఛార్జిగా ఇక్కడున్న నాయకులు, ఇక్కడ పద్మశాలిదే వృత్తి కాబట్టి కంపల్సరీ మీరందరూ సహకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఉపాధి కల్పించే భాగంలో మీరందరూ తోడ్పడి ఉపాధి కల్పించవలసిందిగా మా సిరిసిల్ల పద్మశాలి సోదరులు, ముఖ్య నాయకులందరికీ, అన్ని పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా.